న్యూస్. ఆపరేషన్ సింధూర్తో భారత్ ఉగ్రవేట సాగించింది. దీంతో ప్రతీకారం తీర్చుకునేందుకు పాకిస్తాన్లోని టెర్రరిస్టులంతా రగిలిపోతున్నారు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు మౌలానా మసూద్ అజర్ మళ్లీ ఇండియాపై మ్యాడ్ గేమ్ మొదలుపెట్టాడు. 1999లో కాందహార్ ఫ్లైట్ ను హైజాక్ చేసి జైలు నుంచి విడుదలైన మసూద్ ఇప్పుడు అదే తరహాలో మరో హైజాక్ కుట్రకు తెరలేపుతున్నాడు. మన దేశంలో ఉన్న స్లీపర్ సెల్స్ ద్వారా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇండియన్ ఆర్మీ విరోచిత పోరాటంలో మసూద్ అజర్ కుటుంబ సభ్యులు చాలా మంది మరణించినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో ఇండియాలో మళ్లీ ఉగ్రదాడులు చేయడం లేదా విమానాలను హైజాక్ చేయాలనే కసితో మసూద్ అజర్ వ్యూహ రచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక పాకిస్తాన్ ఆధిపత్యాన్ని చాటి చెప్పాలన్న చీప్ ట్రిక్స్ చేసేందుకు మసూద్ అజర్ స్కెచ్ వేశాడని నిఘా విభాగం ద్వారా మోడీ ప్రభుత్వానికి సమాచారం లీక్ అయింది. కేంద్రం వెంటనే అలర్ట్ అవడంతో ముంబై విమానాశ్రయంలో ఫ్లైట్ ను హైజాక్ చేసేందుకు కుట్ర చేశారన్న అనుమానంతో ఇద్దరు ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఒక్క ముంబైలోనే కాదు, మసూద్ అజర్ కుట్రను భగ్నం చేసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు అన్నింటిలోనూ హై అలర్ట్ ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఏ ప్రాంతం అవకాశం దొరికినా కూడా, ఏమాత్రం అవకాశం దొరికినా కూడా భారత్లో ఉంటూ తినిటి వాసాలు లెక్కపెట్టే పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ ద్వారా మసూద్ అజర్ ఉగ్రవాద కుట్రను అమలు చేసేందుకు కాచుకుని కూర్చున్నాడు. ఆపరేషన్ సింధూర్ దాడిలో అదృష్టం బాగుండి తప్పించుకున్నాడు. కానీ ఈసారి మాత్రం ఏ కలుగులో దాక్కున్నా కూడా కరుడు గట్టిన నరహంతకుని మాత్రం వేటాడకుండా మోడీ ప్రభుత్వం విశ్రమించదనే విషయం మసూద్కు అర్థమైపోయింది. మోడీ సర్కార్ తన అకౌంట్ సెటిల్ చేస్తుందనే ప్రాణ భయంతో వణికిపోతున్న అజర్ అంతకంటే ముందు తాను ప్లాన్ చేసి ఉగ్రవాద దాడులతో తన ఉనికిని చాటుకునేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. కానీ ఈసారి మసూద్ చేయాలనుకుంటున్న ఇలాంటి దుశ్చర్యల వల్ల అతని మోడీ సర్కార్ టార్గెట్ చేయడం ఎలాగూ ఖాయమే. కానీ అంతకంటే ముందు ఇలాంటి టెర్రరిస్టులకు ఆశ్రమిస్తున్న పాక్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. భారత్ నుంచి కాశ్మీర్ను విడగొట్టాలనే లక్ష్యంతో పనిచేస్తున్న మసూద్ మన దేశంపైన ఉగ్రదాడులను ప్రోత్సహిస్తూ విధ్వంసం సృష్టిస్తున్నాడు. 2001 పార్లమెంటుపై దాడి, 2008 ముంబై దాడులు, 2016 పఠాన్కోట్, 2019 పుల్వామా, 2025 పహల్గాం దాడి ఇవి కొన్ని మాత్రమే. ఇలాంటి లెక్కకు మించిన ఉగ్రదాడుల వెనక ఉంది ఒకే ఒక్కడు, అతడే మసూద్ అజర్. ఇండియాకు మాత్రమే కాదు, ప్రపంచానికే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. 1999లో కాందహార్ విమాన హైజాక్ ఘటనలో ప్రయాణికులను విడిపించుకునేందుకు మసూద్ను నాటి ఎన్డీఏ ప్రభుత్వం విడిచిపెట్టాల్సి వచ్చింది. మౌలానా మసూద్ అజహర్ పాకిస్తాన్లోని పంజాబ్ బహవల్పూర్లో జన్మించాడు. 21 ఏళ్లకే జిహాద్ పట్ల ఆకర్షితుడై ఉగ్రవాదం వైపు మళ్లాడు. 1994లో భారత్లోకి ప్రవేశించి అరెస్ట్ అయ్యాడు. 1999లో శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే భారత విమానాన్ని హైజాక్ చేశారు ఉగ్రవాదులు. అప్పటి నుంచి భారత్ అంటే దేశం పెంచుకున్న మసూద్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థను నెలకొల్పాడు. అమాయకులను ప్రభావితం చేసి ఉగ్రవాదుల వైపు ప్రేరేపించడంలో మసూద్ దిట్ట. ప్రపంచమంతా మసూద్ను ఉగ్రవాదిగా గుర్తించిన పాకిస్తాన్ మాత్రం అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దశాబ్దాలుగా భారత్పై పాకిస్తాన్ ఉగ్రదాడులకు తెగపడుతుంది. దాడి జరిగిన ప్రతిసారి యావత్తు భారతదేశం కన్నీటి పర్యంతమయ్యేది. ఉగ్రదాడికి పాకిస్తానే కారణమంటూ నిందించేది. ఈసారి ఢిల్లీ గేరు మార్చి దూకుడు పెంచింది. టెర్రరిస్టు క్యాంపుల అంతు చూస్తామని ఆపరేషన్ సింధూర్తో సందేశం ఇచ్చింది. బహవల్పూర్లోని ఉగ్రకోటను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది. తాజాగా హైదరాబాద్లో పేలుళ్ల కుట్రను ఇంటెలిజెన్స్ అధికారులు భగ్నం చేశారు. ఇద్దరు నిందితులను
కౌంటర్ ఇంటెలిజెన్స్ అరెస్ట్ చేసింది. ఇక 29 ఏళ్ల సిరాజ్ ఉర్ రెహమాన్, 28 ఏళ్ల సయీద్ సమీర్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరంలో పెరుడు పదార్థాలు కొనుగోలు చేసిన సిరాజ్ సమీర్తో కలిసి హైదరాబాద్లో డమ్మీ బ్లాస్ట్కు ప్లాన్ చేసినట్టుగా అధికారులు గుర్తించారు. రైట్గా ఇదే అంశంపైన చర్చిద్దాం. మనతో పాటు మనకు అందుబాటులో ఉన్నారు బండా రామ్మోహన్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. సార్ నమస్కారం. సార్ రామ్మోహన్ గారు. నమస్కారం. రామ్మోహన్ గారు, ఆపరేషన్ సింధూర్తో భారత్ ఉగ్రవేట సాగించింది. దీంతో ప్రతీకారం తీర్చుకునేందుకు పాకిస్తాన్లోని టెర్రరిస్టులంతా రగిలిపోతున్నారు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మౌలానా మసూద్ అజర్ మళ్లీ ఇండియాపై మైండ్ గేమ్ మొదలు పెడతాడని కూడా సమాచారం అయితే అందుతుంది. అసలు ఈ టెర్రరిస్టుల మైండ్ గేమ్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, వారిని అరికట్టడం ఎలా, కట్టడి చేయడం ఎలా? రామ్మోహన్ గారు. టెర్రరిజం చక్రి గారు, మీకు అట్లా మన రాజనీతి ప్రేక్షకులు నమస్కారం. టెర్రరిజం బహువిధాలుగా బహుమూలాలుగా ఉంటుంది. అంటే నా ఉద్దేశంతో ఇప్పటికి కూడా మనకు ఏదైతే అజర్ మసూద్ ఎవరు ఉన్నారో చనిపోలేదు అంటున్నారు, కానీ నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే మన భారత ప్రభుత్వం కూడా పూర్తిగా చనిపోయిందని చెప్తలేదు. వాళ్ళ ఉర్దూ లెటర్ ఏదైతే ఉర్దూలో రాసిన స్వయం లేఖ రాసిన దాన్నే మనం అనుకుంటున్నాం. కానీ ఆ స్థావరం మాత్రం వాళ్ళ ఇల్లు మొత్తం ధ్వంసం చేసినాం. పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడు? పాకిస్తాన్ లోనే కదా. నిజంగా చెప్పాలంటే అమెరికాకు దమ్ముంటే ఆనాడే ఉగ్రవాద దేశంగా పాకిస్తాన్ ప్రకటించాల్సి ఉండేది. కానీ చేయకుండా ఇప్పటివరకు అప్పటిదాకా పెద్ద పొరపాటు. దాంతో పాటు కాందహార్ విమానం మన హైజాక్ జరిగినప్పుడు మనకు వాజ్పేయి గారు మన ప్రధానమంత్రిగా వచ్చాం. తప్పలేదు, ఆయన చాలా మంది వాజ్పేయి పిలుపువాడు అట్లా విడిచిపెట్టారు. కానీ మిగతా ప్రాణాలు దక్కించుకోవడం తప్పనిసరిగా విడిచిపెట్టాం. అప్పటి నుంచి పెట్టలేకపోతున్నాడు అసలు బచ్చం. కనుక నేనేమంటున్నానంటే ఇప్పుడు తాను బతికిందా బతికలే తర్వాత సంగతి. చాలా మంది చూడండి, వామపక్ష తీవ్రవాదుల్లో కూడా ఆ పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఆ పేరు చనిపోయినా కూడా అదే పేరుతో ఇంకొకరు కొనసాగుతుంటారు, లేఖలు వస్తుంటాయి అదే సేమ్ పేరుతో. ఇక్కడ కూడా అదే జరిగిందని నేను అనుకుంటున్నా. ఉగ్రవాదులు కూడా ఎప్పుడు కూడా మైండ్ గేమ్ ఆడుతుంటారు. అంటే అసలైన ఉగ్రవాది చనిపోలేదు అనే దాన్ని బాగా ఫోకస్ చేస్తూ అదే పేరు మీద ఇంకొకరు ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తుంటే అది వారసత్వంగా జరుగుతుంది. అంటే వారసత్వంగా అంటే ఆ తర్వాత క్యాడర్ ఎవరైతుందో వారు చేస్తుంటారు. సరే, అది అట్లా పోతే మనకు అనుమానం ఉంది కనుక అది ఎట్లా పోతే అంటే 14 మంది చనిపోయిన దాంట్లో ఈ ఒక్కడు ఎట్లా బయటపడ్డాడు అంటే ఆ భవనాలు లేకపోవడం కావాలి, లేకపోతే చనిపోయి కూడా చెప్పకపోవడం కావాలి. ఇక మనకు హైదరాబాద్ ఒకటి ఎందుకు చెప్పారు కదా, మనకు విజయనగరంలో పేరు పదార్థాలు కొంటున్న ఇద్దరు హైదరాబాద్ లో ఈ పేరు దీనికి కోసం ప్రయత్నం చేశారని ఏదైతే అంటున్నారో ఆ విషయంలో స్పష్టంగా పోలీసులు స్పష్టంగా కొన్ని మూలాలు కనుక్కున్నారు. దాని ప్రకారమే వాళ్ళు అరెస్ట్ చేశారు. అంటే పెద్ద ప్రమాదం తప్పినట్టు లెక్క. అన్నింటికంటే చక్రి మీకు ఇంటి దొంగల పని పట్టాలి మనం. ఇప్పుడు ఏమైందంటే బయట దొంగల పని పట్టాలి మనం. ఒకరిని చెప్పానంటే ఇప్పుడు ఉగ్రవాద శిబిరాల మీద ధ్వంసం చేశాం. తర్వాత అక్కడి నుంచి 11 ఎయిర్ బేస్ల మీద దాడి చేశాం. వాళ్ళ ఆయుధాలను మనం లాక్కున్నట్టు లెక్క. ఆయుధాలు అంటే ఎయిర్ బేస్ ధ్వంసం చేయడం అంటే ఏంటి? వాళ్ళ నిఘా వ్యవస్థను ధ్వంసం చేసినట్టు లెక్క. అందుకని చైనా బిగ్ విమానాలు కానీ లేకపోతే టర్కీ డ్రోన్లు కానీ మనం నిర్వీర్యం చేయగలిగిన అంటే అక్కడ వాళ్ళ రాడార్ వ్యవస్థను వైఫల్యం చేయడం వల్ల మనం యాక్టివేట్ కావడం వల్ల S-400 ఏవైతే మనం తీసుకోవడం వల్ల S-400 ద్వారా నిఘా వ్యవస్థను పటిష్టం చేయడం వల్ల ఆ నిమిషాల్లో వాడిని తుత్తుని చేయగలిగింది. అంటే పాకిస్తాన్ దౌత్యపరంగా ఒంటరి చేసినాం, తర్వాత మనకు రాజకీయంగా ఒంటరి చేసినాం, సామాజికంగా ఒంటరి చేసినాం, ఆర్థికంగా కూడా ఒంటరి చేసే పరిస్థితులు ప్రయత్నంలో కొంత విఫలమైనా కూడా కొంత సఫలమైనట్టు లెక్క. ఎందుకంటే వాణిజ్య ఒప్పందాలు వాటితో ఎవరు కుదిరించుకోవాలి మన ఉగ్రవాద దేశంతో. అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే అసద్ మసూద్ ఎవడైతున్నాడో వాడు బాగా ఈ మళ్ళీ పెంపొందకుండా ఉండాలంటే మనం ఇంటి దొంగల పని పట్టాలి. ఇవాళ చూసామా ఏది సిమ్ కార్డుల పేరు మీద పాకిస్తాన్ కు వాట్సాప్ కాల్స్ పంపుతూ మనం హానీ ట్రాప్ లో పడ్డ కొందరు ఉన్నారు ఇక్కడ వాళ్ళు. అట్లాగే ఈ మధ్యన మన నిషికాంత్ దూబే ఒక మంచి పెద్ద మాట చెప్పాడు. ఆనాడు అది అవసరమా కాదా చెప్పాను కానీ నిషికాంత్ దూబే ఒక చక్కటి మాట చెప్పాడు. ఆనాడు అవసరం కాకపోవచ్చు కానీ 5 లక్షల మంది ఎవరైతే పెళ్లి చేసుకొని పాకిస్తాన్ పౌరులను పెళ్లి చేసుకొని ఇక్కడ ఉంటూ కార్యకలాపాలు సాగిస్తున్నారు. అంటే అందరూ దొంగలు కాకపోవచ్చు కానీ చాలా మంది వాళ్ళ ఏదైతే ఇక్కడ పెళ్లి చేసుకొని అక్కడ పౌరసత్వం అక్కడే ఉంచుకొని భర్తలు వచ్చిపోతున్నారు. దాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే రోహింగ్యాల పేరు మీద రకరకాల ఏదో పేరు మీద ఎక్కడ
ఈ ఇండియాలో ఉంటూ ఈ 5 లక్షల మంది ఏదైతే చేస్తున్నారో దుర్మార్గం అంటున్నాను. అయితే రామారావు గారు ఆపరేషన్ సింధూర్తోనైనా ఉగ్రవాదులు వణుకు పెట్టడం లేదా రామారావు గారు? అంటే ఖచ్చితంగా వణుకు పుడుతూనే ఉన్నది, ఖచ్చితంగా పుడుతున్నది. దాన్ని ఇంకా పెంచాల్సి ఉంది. ఒరిజినల్ గా ఇప్పుడు ఏమైనా నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు అయింది. ఎవరికి చెప్పాలంటే ఆ నిజంగా దాడులు జరుగుతున్న సందర్భంలో కొంత కాల్పుల విరమణ అనేది పెద్ద ఎత్తున కొంత నష్టం చేసింది అంటున్నారు. అంటే ఉగ్రవాద చర్యలు నిరసించే క్రమంలో మనం ఏది చర్య తీసుకున్నామో వాళ్ళకు ఒక ఊపిరి పెంచుకునే అవకాశం వచ్చిందని నేను అంటున్నాను. ఆ టైం అంటే ఇప్పుడు చూడండి, మనం ఏదైతే 11 వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడం, ఆ తర్వాత అంతకుముందు 9 స్థావరాల మీద ఉగ్రవాదుల మీద దాడి చేయడం, ఇవన్నిటితో ఏమైందంటే ఈ తర్వాత జరిగే చర్య కొంచెం ఆగిపోయింది. కానీ ఇప్పుడు ఏమైంది, వాళ్ళకు ఊపిరి పెంచుకునే అవకాశం రావడం ఏంటంటే మళ్ళీ పెట్టలేకపోతారు ఎప్పుడో ఒకసారి. అందుకని చూడండి, మనం ఆ కాల్పుల విరమణ ఒప్పందం మొదలై 10 వారం రోజులు కాకముందే వీళ్ళు రెచ్చిపోయి మరి మన దగ్గర దాడులకు ఏర్పాటు చేశారు కదా. అందుకని ఏమంటున్నాను అంటే దీనికి మన భారత ప్రభుత్వం కూడా తప్పు ఉంది అంటున్నాను. అంటే సుప్రీంకోర్టుతో సహా అంటున్నాను. నేను ఒక మాట చెప్తాను. ఇవాళ మనం చూసాం కదా, వాట్సాప్ కాళ్ళల్లో చేసింది ఎందుకు జరిగింది? అది ఒకటే పేరు మీద లేకుంటే కొన్ని పేర్ల మీద కంపెనీల పేరు మీద వందలాది సిమ్ కార్డులు తీసుకొని ఈ సిమ్ కార్డుల ద్వారా వాళ్ళు వాట్సాప్ కాల్ చేసుకొని చేశారు కదా. మరి భారత ప్రభుత్వం ఉన్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు సిమ్ కార్డు తీసుకోవడానికి ఆధార్ కార్డు అవసరం లేదన్నది. మొత్తం మొదటి నుంచి బతుకుంటున్నాను. ఆధార్ కార్డు ఏదో కార్డు అవసరము, అన్ని కార్డు కలిపి ఒకే గుర్తింపు కార్డు, మనిషికి ఒక యూనిక్ గుర్తింపు కార్డు ఉండాలి కదా. అది ఏమవుతుందంటే సిమ్ కార్డు తీసుకోవడానికి గుర్తింపు కార్డు అవసరం లేదంటున్నారు, ఆధార్ కార్డు అవసరం లేదంటున్నారు. ఇదే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇంకోటి ఏమైంది, బ్యాంక్ అకౌంట్ కూడా అవసరం లేదన్న. ఈ రెండు చాలా పెద్ద నేరం. ఆర్థిక నేరాలకేమో బ్యాంక్ అకౌంట్ కు సంబంధం లేదు, ఏది దానిలో ఆర్థిక నేరాలు జరుగుతున్నాయి. చూస్తున్నాం కదా ఇవాళ రిజర్వ్ బ్యాంక్ పని కట్టుకొని ఇవాళ మనం కాల్ ఏది చేసినా కూడా ఎంత ఎమర్జెన్సీ ఉన్నా 1 నిమిషం 6 నిమిషం పైగా మనకు ఒక హెచ్చరిక జారీ చేస్తుంది కదా. ఒక్కసారి ఏమవుతుందంటే మన ముందరి నుంచి కారు వెళ్ళిపోతుంటది. మనం ఎవరైనా మాట్లాడాలంటే అది పోయేదాకా మనం ఏం చేయలేని పరిస్థితి. అంటే వాళ్ళు రిజర్వ్ బ్యాంకు ముందస్తు జాగ్రత్తలు చెప్తుంది, కానీ అంతకన్నా ముందు బ్యాంక్ అకౌంట్ తెరవాలంటే కంపల్సరీ ఆధార్ కార్డు ఉండే కదా. ఎందుకు కంపల్సరీ చేయలేదు? సుప్రీంకోర్టు దుర్మార్గం తీర్పిచ్చింది. ఈనాడు గోప్యత భంగం అట. ఏమైంది? గోప్యత భంగం అంటే తీవ్రవాదులు మాత్రం యథేచ్ఛగా వాడుకుంటున్నారు. సిమ్ కార్డు తీసుకొని బ్యాంక్ అకౌంట్ తీసుకొని ఆర్థిక ఉగ్రవాదులు పెంపొందిస్తుంది ఇదే. మనకు సుప్రీంకోర్టు లాంటి న్యాయ వ్యవస్థ కూడా ఆలోచించింది ఏంటంటే ఎవరికో గోప్యత కోసం అని చెప్పి మన గోప్యతకు భంగం కలిగించే మొత్తం దేశానికి భద్రతకి భంగం కలిగించి చర్యలను ప్రోత్సహిస్తున్నట్టు లెక్క కదా. ఆర్థిక నేరగాళ్ళందరూ ఖాళీ చేస్తున్నారు. రామారావు గారు, ఖచ్చితంగా ఈ రకంగా స్లీపర్ సెల్స్ కూడా పెరిగిపోతున్న పరిస్థితి. నిష్కాంత్ దూబే చాలా కరెక్ట్ చెప్పిండు. స్లీపర్ సెల్స్ ఉన్నాయి. అతి త్వరలో 5 లక్షల మంది పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళు పౌరసత్వం మన పాకిస్తాన్ ఉంటది, ఇక్కడ భార్యలు ఉంటారు, అక్కడ భర్తలు ఉంటారు. వీళ్ళు మాత్రం ఇక్కడే ఉంటారు, భార్యలు అక్కడ మాత్రం భర్తలు ఉంటారు. వాడు వచ్చిపోతుంటుంటాడు. మరి ఇక్కడ నష్టం కష్టం కదా జరిగేది. అందుకని 3 మార్పులు రావాలి. చక్రి ఏమంటా అంటే భారత భద్రత బాగుపడాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే నెంబర్ 1 ఒకటి ఈ సిమ్ కార్డులకు ఖచ్చితంగా ఆధార్ కార్డు లింక్ చేయాలి. ఏదైనా సార్ ఆధార్ కార్డు అంటే ఇంకేదైనా కార్డు, కానీ ఇప్పుడు మొత్తం యూనిక్ కార్డు ఒకటి వచ్చింది కదా. మీకు పాస్పోర్ట్లు, వీసాలు, ఇవన్నీ మన ఏమంటుందని ఆధార్, మన రేషన్ కార్డు అన్నిటి కలిసి ఒకటే కార్డు ఉండాలి. నష్టం ఉన్నది. ఒక మనిషి పుడితే ఒక కార్డు పుట్టాలి, చచ్చిపోతే కార్డు రద్దు కావాలి. మనకున్న నెంబర్ ఒకటి, మీకు నాకు ఆధార్ కార్డు నెంబర్ ఉన్నది. మనం ఉన్నా పోయినా ఆధార్ కార్డు నెంబర్ ఇది ఒకటే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు కదా. కంట్రీలలో ఇలాంటి నియమ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తున్నారు కదా బండారామన్ గారు. ఖచ్చితంగా ఒక గుర్తింపు కార్డు లేకుండా ఉండడానికి వీలేదు. నేను చిన్నప్పుడు నాకు ఇంటర్మీడియట్ 75 లో నేను ఒక సినిమా చూసిన, ఇది హిందీ సినిమా. అందులో స్పష్టంగా ఒక గుర్తింపు కార్డు కోల్పోతే ఆనాడంతా ఫిజికల్ కార్డులే ఉండేది. కోల్పోతే ఆ మనిషి ఎట్లా తిప్పలు పడతారు, మొత్తం సినిమా అవుతుంది, దాని చుట్టూ నడుస్తాయి. ఇవాళ నేను ఏమంటున్నా అంటే రాజకీయ పక్షాలు కూడా రాజకీయం చేసి ఉగ్రవాదాన్ని పెంచినాయి అంటున్నారు. అంటే వాళ్ళ విధానాలు మార్పుతారు. ఉదాహరణకి ఇదే చెప్తాను. ఆధార్ కార్డు తెస్తానని కాంగ్రెస్ పార్టీ, వ్యతిరేకించింది బీజేపీ ఆనాడు. అట్లానే ఈ బీజేపీ అధికారులు ఉంటే దాని గురించి గోప్యత కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు చూస్తున్నా కదా. అందుకే సుప్రీంకోర్టులో కేసులపై కేసులు వేసి వాళ్ళ చివరికి ఆధార్ కార్డు నిర్వీర్యం చేశారు. కంపల్సరీ కాదు, ఇది మీ ఆప్షనే, మీ ఇష్టానుసారం ఇవ్వచ్చు అని పెట్టినాం కదా. ఆధార్ కార్డు లింక్ చేసి ఉంటే చాలా సమస్యలు. దొంగలకు సిమ్ కార్డు దొరకవు. దాంతో పాటు ఈ మన ఆర్థిక నేరగాళ్ళు ఆగిపోతారు.
కనుక ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఏదో ఒకటి మీరు ఆధార్ అంటారా, ఇంకేం పేరు అంటారా, మొత్తం మీద ఒక గుర్తింపు కార్డు ఇచ్చి దానికి అన్నిటికీ లింక్ చేయడం వల్ల మాత్రం సాధ్యమవుతుంది. ఇప్పటికీ లింక్ చేసిన వ్యవస్థలు చాలా సక్రమంగా నడుస్తున్నాయి మన చక్రి. ఉదాహరణకు రేషన్ కార్డులో బియ్యం తీసుకుంటాం, ఆధార్ కార్డు లింక్ చేసినా కదా ఆటోమేటిక్ గా బియ్యం తీసుకున్నట్టు చేస్తున్నది. మీరు ఒకటే కుటుంబం 2 చోట్ల బియ్యం తీసుకుంది అనుకోండి పట్టుబడతారు. ఒకే కుటుంబం 2 చోట్ల వేరుగా తీసుకోవచ్చు. ఉదాహరణకు కుటుంబ సభ్యులు 4 ఉంటే ఇద్దరు హైదరాబాద్ ఉంటున్నారు, ఇద్దరు కరీంనగర్ ఉంటున్నారు అనుకోండి. ఇద్దరు ఇక్కడ బియ్యం ఇక్కడ తీసుకుంటే ఆటోమేటిక్ అప్లోడ్ అయిపోతుంది. అక్కడ ఇద్దరు తీసుకుంటారు, మిగతా ఇద్దరికి ఏమని చెప్పి అక్కడ డీలర్ ఇంత వ్యవస్థను పెట్టుకొని ఈ ఉగ్రవాదాన్ని కరగట్లేకపోతున్నాం అంటే ఒక రాజకీయ ప్రమేయం ఒకటి. రెండోది ఏమైందంటే ఈ రాజకీయ ప్రమేయంతో టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోవడం అంటున్నాను. టెక్నాలజీ విషయంలో సరిగ్గా వాడుకోకపోవడం వల్ల వచ్చిన సమస్య దీనికి. అయితే ఎస్ మీట్లో పడింది బండారామారావు గారు మీ వాయిస్ చెప్పండి. అయితే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ ఎందుకు రెచ్చిపోతున్నాడు అంటారు? అంతే కదా, ఇప్పుడు వాడు అన్నాడు కదా, ప్రకటన చేశారు ఉర్దూలో తన దస్తూర్తో రాసిన దాంట్లో చెప్పాడు, నేను ఒక్కడిని బతికిపోయినా నా కుటుంబ సభ్యులు 10 మంది, ఇతర సిబ్బంది మొత్తం 14 మంది చచ్చిపోయారు. కనుక 14 మంది చంపిన దానికి బదలా తీర్చుకుంటా అని వాడు ఉర్దూలో స్వయంగా రాసిన లెటరే బయటపడింది కదా. దాన్ని బట్టి మన అలర్ట్ ఉన్నాం, అలర్ట్ లేదని నేను అంటలేను. అలర్ట్ ఉంటే బట్టికే ఇప్పుడు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయాన్ని పేల్చే కుట్ర చేస్తే దాన్ని అరికట్టినాం. కానీ ఇంకా అలర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది అంటున్నాను. ఇప్పుడు వాడు తీవ్రవాదికి పిచ్చివాడి చేతిలో ఎక్కడ పోతే తెలియదు. మిగతా వల్ల ఇప్పుడు సైన్యం కానీ ఇతరత్ర ఒక క్రమశిక్షణ ఉంటుంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం చేతిలో లేదు. పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యం చేతిలో ఉంది. సైన్యం ఏమో ఎవరి చేతిలో? ఉగ్రవాదుల చేతిలో ఉంది. ఉగ్రవాదులు కొందరి నాయకత్వంలో పనిచేస్తున్నారు. ఇప్పుడు అసద్ మసూద్ లాంటి వాడు ఒకటి. కనుక వాడు ఏం చేస్తారు, పాకిస్తాన్ లో కూర్చొని ఇక్కడ చేస్తారు 3 ప్రమాదాలు. ఒకటేమో ఈ సిమ్ కార్డు తీసుకొని వాళ్ళ అరెస్ట్, సంఘాలలో కూడా ఒక అరెస్ట్ అయ్యింది కదా. అందుకని ఎంతో చూసుకుంటే ఈ తీగలాగారు డొంక కదలాలి, డొంక కదిలించాల్సిన అవసరం ఉంది. మన భారత రక్షణ వ్యవస్థ కానీ భారతీయ నిఘా వ్యవస్థ కానీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కనుకనే మనకి ఇన్ని ప్రమాదాలు తప్పుతున్నాయి. పహల్గామ్ జరిగింది ఒక సంఘటన అయితే, ఇట్లాంటి జరగకుండా ప్రతిరోజు ప్రతి క్షణం మన భారత ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రక్షణ శాఖతో పాటు హోంశాఖ కూడా బాగా పనిచేస్తుంది. ఇవాళ ఏదైతే పట్టుకున్నదో హోంశాఖ గ్రేడేటర్, రక్షణ శాఖ సంబంధం లేదు. ఇవాళ మొత్తం దేశంలో జరుగుతున్న ఈ స్లీపర్ సెల్స్ కానీ లేకపోతే మన ఉగ్రవాద చర్యలు అరికట్టే క్రమంలో కానీ ఇవన్నీ కూడా మన భారత హోంశాఖ చేస్తున్న పని. తప్పనిసరి దీన్ని అభినందించాలి, దీన్ని హర్షించాలి. ఎప్పుడు కూడా చక్రి 100 సంఘటనలు 100 సార్లు మన 99 సార్లు అడ్డుకున్నా ఒక్కసారి ఎలా అయితే మనం దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒక్క అవకాశం కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారా? అంటే 99 సార్లు బాగు చేస్తే ప్రతిసారి బ్యాట్స్మెన్ మన అవుట్ కాదు కదా. 99లో ఏదో ఒకటి కావచ్చు, వరుసగా 2-3 కాడ కావచ్చు వికెట్స్ పడిపోవడం. ఇది కూడా అంతే. కనుక ప్రయత్నం చేస్తూనే ఉంటాడు వాడు, మనం దాన్ని అడ్డుకుంటూనే ఉంటాం. ఇది సమాంతరంగా జరుగుతుంటది. అడ్డుకునే ప్రయత్నంలో ఒక్కటి చిన్నది ఏదైనా పొరపాటు జరిగినా మనం అడ్డుకోలేకపోతే ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. అందుకని నేను ఏమంటున్నాను, నిఘా వ్యవస్థను పటిష్టం చేయడమే కాదు, మనకున్న టెక్నాలజీని సరిగ్గా వాడుకుంటలేవన్నాను. నేను చెప్పాను కదా, ఎక్కడో ఉన్న రేషన్ కార్డులో బియ్యం సగం అక్కడ సగం ఇక్కడ తీసుకుంటే కూడా ఇవాళ మనకు అలర్ట్ చేసే వ్యవస్థ, ఓటీపీ నెంబర్ల దాకా చాలా టెక్నాలజీ ఎంత బాగా వాడుకుంటాం సెల్ ఫోన్ లో. కానీ గోప్యత అనే పేరు మీద కొందరు పెద్దలు కొందరు లేకపోతే మోసం చేసి ఆ సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ చేసుకున్నారు. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇవాళ నా చేతిలో సెల్ ఫోన్ ఉంది. ఈ సెల్ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసి ఒక బావిలో పడేసిన ఈ సెల్ ఫోన్ ట్రేస్ చేయగలిగే టెక్నాలజీ మనకున్నది. ఇప్పుడు ఇవాళ చాలా మంది గోప్యత అంటారు కానీ సెల్ ఫోన్ ఉంటే గోప్యత పోయినట్టుంది. ఇది నేను ఎక్కడున్నానో అక్షాంశాలు రేఖాంశాల ప్రకారం పట్టుకోవచ్చు. అది కూడా చెప్పిన గతంలో స్విచ్ ఆఫ్ చేస్తే దొరికించుకునే ప్రయత్నం లేకుండే. ఇప్పుడు ఇవాళ చూస్తున్నా సెల్ ఫోన్ రికవరీస్ 90% పెరిగింది, 90%కి వచ్చింది. మీరు ఫోన్ పోగొట్టుకుంటే మనకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే 90% ఫోన్స్ రికవర్ అవుతున్నాయి. చూస్తున్నాం కదా. మరి ఇంత టెక్నాలజీ పెట్టుకొని దేశ భద్రత విషయంలో ఇట్లాంటి వాడని తక్కువ, వాళ్ళ టెక్నాలజీ అంతకన్నా ఎక్కువ ఉన్నది. కనుక వాళ్ళు అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైతుందని అంటేగా ఇంకా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. పౌరులు కూడా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. మన ఇంటి పక్క ఎవడు వస్తున్నాడు ఎవడు పోతున్నాడు గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నగరాలు ఎట్లున్నాయంటే అర్బన్ నక్సలైట్ పెరిగిన అంటుండే కానీ అట్లా కాదు. తీవ్రవాద చర్యలు చేసే వాళ్ళు కూడా మన హైదరాబాద్ లో ఉన్నారు. గతంలో మనకు బిస్గార్ బాంబ్ కేసులో మాకు కూడా స్ట్రీట్ నెంబర్ 8 లో నాకు ఇల్లు ఉంటుంది. మాకు అవతల 4 అపార్ట్మెంట్లలో ఎవడు తీవ్రవాది నెలల తర్వాత పట్టుబడి వాడు ఉన్నాడు, ఖాళీ చేసిందని. మన పౌర సమాజం కూడా ఏం చేయాలంటే ఎవరికైనా కిరాయికి ఇచ్చినప్పుడు అద్దెకి ఇచ్చినప్పుడు వాడి సెల్ ఫోన్ నెంబరు వాడి ఆధార్ కార్డు అన్ని పెట్టుకొని మరీ పరిచయం ఏమైనా ఇంకొక పరిచయం దగ్గర వాడిని చూసుకొని ఇవ్వాలి. ఏమవుతుంది, ఎవడో వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు తెలుస్తలేదు. అంటే అపార్ట్మెంట్ కల్చర్ గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ వచ్చిన తర్వాత కొంత
ఈ అసాంఘిక శక్తులు మన పక్కనే ఉండే రామారావు గారు, మనం ఇప్పుడు గమనించకుండా ఉండే కొన్ని హోటళ్లలో ఆధార్ కార్డు లేకుండా కూడా రూములు ఇస్తున్న పరిస్థితులు ఉన్నాయి కొన్ని హోటళ్లలో. ఆ వ్యవస్థ కూడా పోవాలి, పోలీసులు కూడా అక్కడ భద్రతా చర్యలు అక్కడ కట్టుదిట్టం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అయితే రామారావు గారు, అప్పట్లో అసలు జైలు నుంచి అయితే అప్పట్లో ఓయో రూమ్స్ ఉన్నాయి కదా, వాడు ఏది చూడు ఎందుకు ఇస్తున్నాడు, వాడు దానికి అరికట్టలేమో అని చేతిలో లేదా కదా. చెప్పండి రామారావు చక్రి, చెప్పండి. అయితే అసలు అప్పట్లో జైలు నుంచి రిలీజ్ చేసి మనం తప్పు చేసామా మసూద్ని? అసలు అప్పుడు ఏం జరిగిందంటారు బండారు రామారావు గారు? కాందహారు విమాన కేసులో స్పీకర్ తప్పు చేసిన అక్కడే. ఎందుకంటే ప్రజల ప్రాణాలు రక్షించడం ముఖ్యంగా తీవ్రవాద తప్పించుకుని ఇవ్వాలి కాబట్టి రేపు పట్టుకోవచ్చు అనుకున్నా. ఇప్పుడు చాలాసార్లు చారిత్రక తప్పిదాలు కొన్ని ఉంటే ఎట్లుంటాయంటే జరిగిన తర్వాత రిఫర్కేషన్స్ జరిగిన తర్వాత పరిణామాలను బట్టి మనం మాట్లాడుకుంటాం కదా. ఆనాడే కాశ్మీర్ సమస్యను పరిష్కరించిన నెహ్రూ అయిపోతుంది కదా అన్నాం, కానీ గత జైలు సేతుబంధనం చేసుకోలేం కదా చక్రి. ఇప్పుడు 75 ఏళ్ల కింద ఏం జరిగిందో దాన్ని ఇప్పుడు మనం సరిదిద్దలేం కదా. దీన్ని ఎప్పుడు సరిదిద్దాలి? ఇప్పుడు పరిస్థితులు బట్టి సరిదిద్దాలి. అందుకనే ఇప్పుడు మొన్నటి మన పాకిస్తాన్ మీద సైనిక స్థావరాల మీద దాడి కానీ, ఏదైతే మన వాళ్ళ ఆయుపట్టు మీద దాడి కానీ, ఉగ్రవాద స్థావరాల మీద దాడి కానీ, ఇది కరెక్ట్ జరిగింది. ఇప్పుడు అంటున్నాను, ఇది జరగడానికి సరైన పరిస్థితులు ప్రేరేపించినాయి. వాళ్ళను ఒంటరి చేసి ఇప్పుడు దొంగకు తేలు పుట్టినట్టు వాళ్ళ మన ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేస్తే ఊరుకుంటారు అనుకున్నా, ఊరుకోలే. వాడు బహిరంగంగా అయ్యో కుర్రో మొత్తుకున్నారు. వాళ్ళని సైనికాధికులతో సందర్శించారు, వాళ్ళతో బతికిన వాళ్ళకు చచ్చిపోయిన వాళ్ళకి అధికార లాంఛనాలతో పాకిస్తాన్ జెండాతో చేశారు. దీన్ని ఇంకా ఎండగట్టాల్సిన అవసరం ఉంది అంటున్నారు. కనుక ఆనాడు విడిచిపెట్టడం కరెక్టా కాదా అంటే ఆనాటికి అది కరెక్ట్. ఎందుకంటే ప్రజల ప్రాణాలు అందులో ఇన్వాల్వ్ అయిందే కనుక. తర్వాత పట్టుకోలేకపోయిన ఎన్ని రోజులు అంటే దేనికో టైం వస్తుంది. టైం వచ్చి రావడానికి ముందు కొంత నష్టం జరుగుతుంది. ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ లో దొరికించుకొని చంపేది ఎన్ని రోజులు పట్టింది. అమెరికా లాంటి శక్తివంతమైన దేశం, అన్ని రకాల ఇంటెలిజెన్స్ ఉండే దేశం అది కదా. కనుక దానికి ఎంత కాలం పట్టింది అంటే పాకిస్తాన్ పెంచిపోసింది, అమెరికా పెంచిపోషించింది. ఆ దేశంలో దాక్కున్నాడని తెలవడానికి ఎన్ని రోజులు పట్టింది వాడికి. అంతేందుకు మన అసద్ మసూద్ విషయంలో కూడా 3 అంచెల భద్రత కల్పించింది పాకిస్తాన్ ప్రభుత్వమే, చుట్టూ పౌర సమాజాన్ని అడ్డు పెట్టుకోండి. అంటే మనం సరిగ్గా ఆ ఇంటి మీద దాడి చేసినాం కనుక తప్పిపోయింది. కానీ నిజంగా చెప్పాలంటే గత పాతకాల పద్ధతులు అయితే ఎంతమంది పౌరులు చనిపోయేవాడు. మీరు ఇంకొకటి, పాకిస్తాన్ వ్యూహం 2 వ్యూహాలు ఫలించలేదు చక్రి. మనకు మొట్టమొదటి పహల్గామ్ లో అంతకుముందు దాకా ఏది పిచ్చివాడి చేతిలో రాలేగా వాళ్ళు ఎవరి మట్టి మనం చంపడమో లేకుంటే బాంబు పెట్టి చేసి బయటకు పోవడమో దొంగతనంగా చేయలేవాడు. బహిరంగంగా వచ్చి హిందూ మతస్థులు చూసి చంపారు కదా. దానికి ఏమైంది అంటే మన దేశంలో ఉన్న హిందువులు ముస్లింలు కొట్టుకొచ్చి వస్తారు అనుకున్నారు. అంటే చూసినా వాడు ముస్లింలు కాదు, ముస్లిం హిందువులు చంపిండు అనే ఒక దాన్ని అది ఒకటి. రెండోది ఏం చేశారంటే మనకు రెండో ప్లాన్ ఏంటంటే మన సైన్యంలో కూడా పెద్ద ఎత్తున మన సైన్యంలో కూడా ఈ చిచ్చుపెట్టే ప్రయత్నం చేసారు హిందువులు ముస్లింలు. అందుకని ఏం చేసాం, సోఫియా ఖురేషి సింగ్ తోని మనం దాన్ని దెబ్బ కొట్టాం. 3 మతాలకు చెందిన వాళ్ళు అని దెబ్బ కొట్టాం కదా. ఈ 2 వైపులు సోఫియా ఖురేషి అట్లాగే యువన్కా సింగ్, ఇంతకుముందు 3వ ఆయన పూర్తిగా హిందూ. యువన్కా సింగ్ ఏమో మన సిక్కు, పక్క ముస్లిం. ఈ 2 కాకుండా సిక్ మతం కూడా హిందూ మతంలో భాగమే. కానీ హిందూ 3 ప్రెస్ మీట్ లో పాల్గొన్న 3 వరకు చెప్పిన 3 మతాలకు చెందిన వాళ్ళు. అంటే మన మత సామరస్యం మన సైన్యంలో అసలు మతం చూడరు కూడా. అంటే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు పుల్లబెట్టి ప్రయత్నం చేసిండు. స్వర్ణ దేవాలయం మీద దాడి జరిపింది ఎవరు, ఇందిరాగాంధీ కదా, భారత ప్రభుత్వమే కదా అనే దాన్ని సిక్కులు విడి చేసే ప్రయత్నం చేసిండు. అరే ముస్లింలు చంపుతున్న ఎట్లా ఉడుకుంటే ముస్లిం సైనికుల్లో ఒక రకమైన భావన తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. తక్కువే ఉండొచ్చు కానీ ధైర్యంగా నిలబడ్డాను అంటున్నాడు. ఒక మాట చెప్తాను, పేరు జ్ఞాపకం రావడం లేదు కానీ నాకు 71లో ఒక ముస్లిం మన ఉన్నతాధికారి ఆనాడు బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోతూ కూడా అన్నాడు జై హింద్ అనుకుని చనిపోయాడు. అంటే నేనేమంటున్నాను, చాలా పెద్ద ఎత్తున అటువంటి వాళ్ళని ఇప్పుడు గుర్తు తెచ్చుకొని ప్రయత్నం చేయాలి. మనం అన్నిటికంటే ముఖ్యము చక్రి మనకు కావాల్సింది అంతర్గత భద్రత చూసుకోవాలి. ఇప్పుడు బయట గెలిచినాం, ఇంట గెలవాలి. ఇప్పుడు మనం బయట గెలిచినాం, రచ్చ గెలిచినాం, ఇంట గెలవాలంటే స్లీపర్ సెల్స్ విషయంలో, అట్లాగే ఉగ్రవాదులు మన దేశంలో తెలవకుండా ఉన్న వాళ్ళ విషయంలో చర్య తీసుకోవాలంటే నేను చెప్పిన 2 సుప్రీంకోర్టు కూడా మారాలి. ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ మన లింక్ ఉండొద్దు అని ఎప్పుడైతే ఆప్షన్ ఇచ్చిందో దానివల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి. మళ్ళొక కేసు వేయాలి. కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకొని సుప్రీంకోర్టు ఒప్పించాలంటున్నాం.
అసలు భద్రత పేరు మీద, వ్యక్తిగత భద్రత, వ్యక్తిగత గోప్యత పేరు మీద సిమ్ కార్డులకు, బ్యాంక్ అకౌంట్లకు మన ఆధార్ కార్డు వాడొద్దు అనే దుర్మార్గమైన తీర్పును మనం సవరించేటట్టు చేయాలి. అప్పుడు కొంత మన చేతిలో పట్టు ఉంటుంది అనుకున్నాను నేను. రైట్, మీరు మరి మంచి అంశాన్ని అయితే లేవనెత్తారు. అయితే బండారామారావు గారు, ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది పాకిస్తాన్. దాంతో భారీ మూల్యాన్ని చెల్లించుకున్న పాకిస్తాన్ ఎంతో ఆర్థికంగా కూడా నష్టపోయింది. ఉగ్రవాదంతో ముప్పు ఉందని తెలిసినా కూడా పాకిస్తాన్ పాలకులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటారు? వాళ్ళ చేతిలో వాళ్ళు ఉంటే కదా. పాలకులకు ఎన్నికైన వాళ్ళందరూ సైన్యం చేతిలో ఉన్నారు. చూడండి మీరు, రాజకీయ నాయకత్వం పెరుగుతున్న ప్రతిసారి సైనికులు జోక్యం చేసుకుంటారు. ఇప్పటిదాకా పాకిస్తాన్ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఒక్క నాయకుడు ఎవరు, ప్రధానమంత్రిగా అధ్యక్షుడు కానీ పూర్తి కాలం పదవి ఎవరు చేయలేదు. 3 ఏళ్లకు 4 ఏళ్ళకు 2 ఏళ్లకు దిగిపోయారు కదా. మళ్ళీ భుట్టో లాంటి వాడిని ఉరిదీసేద్ది కదా అదే సైన్యం కదా. ముషారఫ్ వచ్చిన తర్వాత చూసుకుంటే ప్రతిదీ కూడా సైన్యం అప్పర్ హ్యాండ్ రాజకీయ నాయకత్వం మీద అవుతుంది. సైన్యం మీదనేమో ఉగ్రవాదులు అప్పర్ హ్యాండ్ అవుతున్నారు. ఎప్పుడు చూడండి, ఇవాళ సైన్యాన్ని నడుపుతుంది ఉగ్రవాదులే అంటున్నాను. అసలు పాకిస్తాన్ చేతిలో సైన్యం లేదు, రాజకీయ పార్టీల చేతిలో లేదు, సైన్యం చేతిలో లేదు, ఉగ్రవాదుల చేతికి వెళ్ళిపోయింది. అందుకని మనం చేయాలంటే దెబ్బ కొట్టాలంటే ఇటు చెంపదెబ్బ మనం కొడితే అటు గోడ దెబ్బ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాయి బెలూచిస్తాన్ సైన్యం, బెలూచిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉందో, వాళ్ళు లిబరేషన్ ఆర్మీ ఉందో దాంతో చేతులు కట్టమని చెప్పను కానీ కాగల కార్యం గందరగోళం చేస్తారు. అతి త్వరలో పాకిస్తాన్ కనుక తొందరపడి ఒక్క గోలి పేల్చినా మనం ఏం చేస్తామంటే పీరంగుతో దాడి చేస్తామన్నాడు కదా మోడీ గారు. అది జరుగుతుంది కానీ ఆ తప్పు జరగనిస్తారు. చూసారు కదా, అమెరికా ఓ రకంగా చెప్పాలంటే అంతర్గత శత్రువు కంటే ఇప్పుడు బయట అమెరికా పెద్ద శత్రువు అంటున్నారు. అమెరికా ఇవాళ పాకిస్తాన్ కంట్రోల్ చేస్తూ మీరు కనుక మెసిలిన్ అంటే తోగదాడించినంటే మోడీ ఊరుకోడు, లేకుంటే భారత ప్రభుత్వం ఊరుకోదు, మీ వీసా అనుస్తుంది, ఇప్పటికే అయిపోయింది మీ పని అంటున్నారు. అందుకని ఊపిరి తీర్చుకునే అవకాశం వచ్చింది. దీన్ని ఎప్పుడైనా దెబ్బతిన్న పెబ్బులు ఎప్పుడైనా దెబ్బతీస్తుంది. కానీ మన ప్రతి క్షణం కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇవాళ కనుక పట్టుకోకపోతే మనకు విమానాశ్రయం చేరిపోయే అవకాశం ఉంటే ఏదైనా సరే ప్రతిరోజు మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే భారత ప్రభుత్వానికి, ప్రజలకు కూడా ఉందని నేను అంటాను. అయితే సార్, ఇప్పుడు భారత్లో స్లీపర్ సెల్స్ ను గుర్తించడం ఎలా అంటారు? తిరింటి వాసలు లెక్కించే దొంగల భారతం పట్టే సమయం ఆసనమైందంటారా రామ్మోహన్ రావు గారు? ఒక్కటి చేయాలి. ఎప్పుడు కూడా డాక్టర్ లక్ష్మణ్ బీజేపీ ఆయన ఎన్నడూ కూడా అవకాశం పేరాడు. కానీ మొన్న ఏమని చెప్పిండు స్పష్టంగా, 129 పాకిస్తాన్ జాతీయులు ఇండియాలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నారు ఇప్పటి వరకు. వీళ్ళని పంపించమని ఎప్పుడో మీరు ఆర్డర్ ఇచ్చారు కదా, ఆరోగ్య రీత్యా వస్తే 2 రోజుల తర్వాత, లేకపోతే 29 లోపల 27 ఏప్రిల్ 29 అని పెట్టారు కదా. ఇవాటికి కూడా ఉన్నారని కేంద్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసిండ్రు. అంటే రాజకీయ పట్ల ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మన ఓల్డ్ సీట్లు తనిఖీ చేయరు, కాకింగ్ సెట్ చేసిన తూతులంతా చేస్తారు. సాక్షాత్తు రాజ్యసభ సభ్యుడు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు 129 పంపిందా లేదా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తలేదు. కేంద్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసిండు. హైదరాబాద్ లో 129 మంది పాస్పోర్ట్ గడువు అయిపోయిన తర్వాత ఉన్నారు, ఇంకా ఎందుకుంటున్నారు, వీసా గడువు అయిపోయిన తర్వాత ఉంటున్నారు, ఎందుకుంటున్నారు అనే మాట చెప్పినప్పుడు దానికి చర్యలేవు కదా. అందుకని భారతదేశంలో ముస్లిం ఓటు బ్యాంకు సంతుష్టీకరణ ఎన్ని రోజులు ఉంటుందో నేను ఒక మతం అంటలేని. పశ్చిమ బెంగాల్లో నా ఉద్దేశంలో పశ్చిమ బెంగాల్ జనాభాలో 2% పైగా మీకు రోహింగ్యాలు లేకుంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటున్నారు, బర్మా నుంచి వచ్చిన వాళ్ళు ఉంటున్నారు. దానికి కారణం ఏంటి? వాళ్ళందరికీ ఆధార్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, వాళ్ళకందరికీ అవసరమైన అన్ని గుర్తింపు కార్డులు ఇచ్చేసింది. ఎవరు ఇచ్చారు? మొదలు కమ్యూనిస్టులు, మొదలు కాంగ్రెస్ వాళ్ళు, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ, ఇవాళ తృణమూల్ కాంగ్రెస్. రేపు బీజేపీ వచ్చినాక ఏం చేస్తుందో తెలియదు కానీ దేశం అంతా 5 కోట్ల మంది దాకా మనకు బయట వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఎలాంటి అన్ని కార్డులు ఉన్నాయి కానీ మన భారతీయులు కారు అని నేను అంటున్నాను. రైట్, థ్యాంక్ యూ బండారు రామారావు గారు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్ చూస్తున్నానండి.